ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 26 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడుగు. ఇలాంటి డైమెన్షన్‌లో కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్‌రూమ్ కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఇది మొత్తం వచ్చేసి 144 గజాలు అయితే వస్తుంది. ఇంక లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ 26x50 1300 ఎస్ఎఫ్టీ వస్తుంది. మనం ఎక్కడ సెట్ బ్యాక్ వదలలేదు. 1300 ఎస్ఎఫ్టీలే కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, ఒకటి గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 87,500 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3,25,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 1,70,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి రోబో శాండ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 21,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 45,500 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. ఇది వచ్చేసి 32,300 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 1,70,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ విండోస్ చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి 1,60,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ 1,00,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి 1,70,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ చూసుకుని ఇది వచ్చేసి 58,500 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి అదే సేఫ్టీ గిర్లకి అనేది 45,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది మనకి 30,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి పెయింటింగ్ అదేవిధంగా లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది 1,35,000 వరకు అయ్యే అవకాశం ఉంది అనమాట. ఇవి మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 15,49,800 వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1300 ఎస్ఎఫ్టీకి అనేది ఒక ఎస్ఎఫ్టీకి అనేది 300 నుంచి 350 వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 320 యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి 4,16,000 వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి గొంతలు చేయడానికి మట్టి లెవెలింగ్ అని ఒక 45,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఒక 40,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక 39,000 వరకు అయ్యే అవకాశం ఉంది అనమాట. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ వచ్చేసి ఒక 60,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదే బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం అనేది ఒక 55,000 వరకు అయ్యే అవకాశం అనమాట. ఇవి మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 6,55,000 వరకు అవుతుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 15,49,800 మొత్తం చూసుకుంటే కనుక 22,04,800 వరకు అవుతుందన్నమాట. ఈ అమౌంట్ కాబట్టి 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ అయినా కానీ 2,20,480 అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం చూసుకునే టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 24,25,280 వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ అనేది స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే అంటే 1,100 స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మటుకు 1,865 వరకు అవుతుందన్నమాట. అది మీరు దగ్గర చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.